హాయ్ గాయ్స్, నేను మీ వేదాకృతి. నేను కొబ్బరి బొండమ్స్ చేస్తానని తెలుసు కదా. మళ్ళీ సీజన్లో నాకు ఒక కొత్త ఆర్డర్ వచ్చింది బోండం కోసం. బట్ ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు ఆర్డర్. మనం ఏ కొబ్బరి బొండం అయినా చేసేస్తాం కదా. సో ఆర్డర్ అయితే తీసేసుకున్నాను. నాకైతే మేక్ ఓవర్స్ ఉండే, ఆ మేక్ ఓవర్స్ చేస్తూ ఈ బోండం రెడీ చేయడం కొంచెం టైం సరిపోకుంటుండే. నాకు తీరా టైం 25th రోజు ఆర్డర్ ఇచ్చేయాలి. ఎస్టర్డే మేక్ ఓవర్ కంప్లీట్ చేసుకునేసరికి వర్షం స్టార్ట్ అయింది ఫుల్గా. ఆ వర్షంలోనే వెళ్ళి బొండముని తనకి కావాల్సిన సామాన్ తెచ్చుకొని, ఈ సామాన్ అంతా షాప్లో ఉండే. అప్పటికి ఫుల్గా టైర్డ్ అయిపోయాను. బట్ కలర్ యాడ్ చేసి పడుకున్నాను. మళ్ళీ మధ్యరాత్రిలో గుర్తొచ్చింది నాకు. సో 4 o'clock లేసి మళ్ళీ స్టార్ట్ చేశాను వర్క్. ఇంతకీ స్పెషల్ ఆర్డర్ అన్నాను కదా, అదేంటో కంప్లీట్గా వాచ్ చేయండి. అండ్ ఫైనల్ లుక్ ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి. నేనైతే ఇక్కడ బోండంకి హార్ట్ షేప్లో స్టిక్ చేసేసాను. వాళ్ళు నన్ను రెఫరెన్స్ పిక్స్ అడిగారు. నేను చేసిన రెఫరెన్స్ పిక్స్ పంపిస్తే ఇది సెలెక్ట్ చేసుకున్నారు. ఇలా 1 సైడ్ చేయండి, ఇంకో సైడ్ మీ ఇష్టం ఉన్నట్టు చేయండి అని చెప్పారు. 2 sides అయితే బాగుంటుందని నేను ఇలా ప్లాన్ చేసుకున్నాను. ఫెదర్స్ చూస్తే నా చైల్డ్హుడ్ డేస్ గుర్తొచ్చాయండి. చిన్నప్పుడైతే బుక్లో పెట్టుకొని నెక్స్ట్ డేకి పిల్లలు చేస్తాయని వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళం కదా. భలే ఎంజాయ్ చేసేవాళ్ళము. సో అవి గుర్తొచ్చి మళ్ళీ కాసేపు ఎంజాయ్ చేశాను వాటితో. మా టీం కూడా యాడ్ అయింది. నాతో పాటు 5గురం కలిసి ఈ బోండం ప్రిపేర్ చేసాము. వాళ్ళు కూడా తలా ఓ చేసారు నా కోసం. వాళ్ళ మాటలు చూడండి, భలే ఫన్నీగా ఉంటాయి. వీఆర్ ఎంజాయింగ్ విత్ బోండా. కొంచెం ఆగుతుంది రైస్ ఏమేమి తెలుసా, ఇది ఆగకపోవడానికి రీజన్ ఈ లోపల పెద్ద కట్టి ఇక్కడ రాకుండా ఏంటి. మేమైతే సమాజం ఎలా పాడైపోతుంది అనేసి కాసేపు డిస్కషన్ చేసుకున్నాము. ఫైనల్గా అయితే మేమేం బాగు చేయలేము, వాళ్ళ కర్మ అని రియలైజ్ అయ్యాము. అందుకే అది బ్రేకప్ రాకపోయింది. బ్రేకప్ అయితే అందరు పడండి, ఎట్లా పడతారు? ఇంకో బొండం తయారయ్యి ఏం లేదు. ఇప్పుడు దాని మీద బ్రష్ పట్టుకుంటుంది ఇట్లాంటిది. ఇక్కడ షార్ప్ పెన్సిల్ అన్న దీంతో పెట్టు, ఏం కాదు మంచిగా దీంతో. మళ్ళీ ఇటు అటు ఎక్కువ చూసుకో. నాది వీడియో తీసి నాకు సర్వ్ చేస్తా. చూసారు కదండి, ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. వాళ్ళు అడిగింది పీకాక్ బోండం. మీకు పీకాక్ అనే కాదండి, మీకు వేదాకృతిలో ప్రతి ఆర్ట్ అవైలబుల్ ఉంటుంది. మీకు బోండమే కాదు, రెజిన్ ఆర్ట్, ఫ్లవర్ మేకింగ్, ఎనీథింగ్, ఏ ఆర్ట్ అయినా వేదాకృతిలో ఖచ్చితంగా ఉంటుంది. మీ పెళ్ళికి సంబంధించిన ప్రతి ఒక్క సర్వీస్ నా దగ్గర అవైలబుల్గా ఉంటుంది, ఒక్క ఫోటోగ్రఫీ తప్ప. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బ్యూటీ కోర్స్ నెక్స్ట్ బ్యాచ్ కూడా స్టార్ట్ అవ్వబోతుంది. సో దానికోసం ఫర్దర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన నెంబర్ షేర్ చేస్తాను, దానికి కాంటాక్ట్ అవ్వండి. ప్లీజ్ సపోర్ట్ వేదాకృతి. థ్యాంక్ యూ ఆల్.